నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కదం తొక్కిన నగరపాలక పారిశుద్ధ్య సిబ్బంది. ఎన్టీపీసీలో చిత్ర విచిత్ర నేర ఘటన. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ముందు పారిశుద్ధ్య సిబ్బంది కదం తొక్కారు. రామగుండం మున్సిపల్ కమిషనర్ అర్ణశ్రీని విధుల నుంచి తొలగించి మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని జేఏసీ నాయకులు వేలుపుల కుమారస్వామి, నడిపెల్లి మురళీధర్రావు, ఎంఏ గౌస్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికురాలు గాజనవేన మల్లమ్మ వడదెబ్బతో చనిపోయింది. దానికి కారణమైన రామగుండం మున్సిపల్ కమిషనర్ అర్ణశ్రీని విధుల్లో నుంచి తొలగించి మల్లమ్మ కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, కార్మికులపై పనిభారం తగ్గించి కార్మికులకు రక్షణ కల్పించాలని ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఈరోజు ఉదయం 4 గంటల నుంచి 9:30 వరకు విధులను బహిష్కరించి మెరుపు సమ్మె చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు, బైఠాయించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడారు. ఈ సమ్మెకు 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కాపురి సూర్య మద్దతును తెలిపారు. అరుణశ్రీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కార్మికులను కట్టు బానిసలుగా చూస్తూ వారిపై పని భారాన్ని మోపుతూ మానసిక వేధింపులకు గురి చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎం రామాచారి, కిషన్ నాయక్, గుంజా రమణ, రామలక్ష్మి, రేణికుంట సారయ్య, పాముకుంట్ల సునీత, బోయిని రవీందర్, తోటపల్లి శేఖర్, శోభన్, మద్దికుంట శ్రీకాంత్, కావటి సాగర్, ఉరుసు రమాదేవి, కౌన్సల్య తదితరులు ఉన్నారు. యాజమాన్య నిరంకుశ వైఖరి, నష్టపరిహారం చెల్లించాలి మల్లమ్మ కుటుంబానికి, నష్టపరిహారం చెల్లించాలి మల్లమ్మ కుటుంబానికి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ప్రజా పోరాట, నష్టపరిహారం చెల్లించాలి మల్లమ్మ కుటుంబానికి. మేము ట్రాలీలో పోతున్నాం. ఎండాకాలం బాగా ఎండలు కొడుతున్నాయి. ట్రాలీలో పోతున్నాం, ట్రాక్టర్లో పోతున్నాం. పెద్ద కాలువలు కూడా దించిపిస్తారు, కాలువలు కూడా తీస్తున్నాం. మాకు వాటర్ నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేవు, సల్ల ప్యాకెట్లు లేవు, ఏమి లేవు. మాకు సేఫ్టీ ఏం లేవు. మల్లమ్మకి హాజరుపడి డ్యూటీకి పోయింది. డ్యూటీకి పోయిన తర్వాత మళ్ళీ అవుట్కి రాలేదు ఆమె. సరే పెద్ద మనిషి కదా, అవుట్ లేదనుకున్నది, పోయింది. ఆమె ఏమైందో అన్నది కూడా మాకు తెలియదు. అయితే ఈ మేడం వచ్చిన కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా యూనియన్ నాయకులను కూడా దగ్గరికి రాణిస్తలేదు ఆమె, ఏం మాట్లాడిస్తలేదు. మాకు ఏమి ఇబ్బంది అయినా కానీ మేము వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని తీసుకొచ్చేది. గత సంవత్సరంలలో 20 సంవత్సరాల క్రితం వాళ్ళని దగ్గర తీసుకొని మేము ఏదో ఇబ్బంది చెప్పుకునేది. ఆ ఇబ్బంది కూడా మాకు చెప్పనిస్తలేదు. పని చేస్తలేరు అంటారు. పని ఎందుకు చేస్తలేము? పని చేయండి, పని ఎట్లా అవుతుంది? మేయర్ గారు అంత వాడ తిరిగి మేయర్ గారు చూసుకుంటారు. మేయర్ గారు చూసినప్పుడు కమిషనర్ చూడాలి కదా. ఇంత ఏసీ కార్లలో ఉండి, ఏసీలో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 12 గంటలకు ఇదివరకు మేము ఒక్క పూట మాట్లాడినప్పుడు 4 గంటలకి వచ్చి 11 గంటలకు 10 గంటలకు పోయేది. ఇప్పుడు 12 1 అవుతుంది. ఆ 1కి పోయేటానికి ఇంటికి పోతున్నారా, మధ్యలో ఏదైనా చచ్చిరా అనేది కూడా తెలియదు. మా కుటుంబ సభ్యులు ఎత్తుకులాడుకొని మరి ఎక్కడున్నారు ఏంటిదని వాళ్ళు చూసుకొని కంప్లైంట్ ఇచ్చేదాకా ఏది తెలియదు. యూనియన్ నాయకులు ఇదివరకు ఉన్నది, వాళ్ళని దగ్గరికి రాణిస్తలేరు కానీ వాళ్ళు కూడా దూరం ఉంటారు. ఎందుకంటే మేము భయపడేది ఏంటంటే మమ్మల్ని మా వాళ్ళు ఎందుకు భయపడతారంటే తీసేస్తారో ఏమో. మేడం దగ్గరకు వస్తే ఎవరు ఖచ్చితంగా మాట్లాడితే వాళ్ళని తీసేస్తారంట. మరి ఎంతమందిని తీసేస్తారో ఇప్పటికైనా తెగించి మేము సమ్మెలకు ముందుకు పోతాం, తీసేయమని. ప్రతి ఒక్క వెహికల్ తోని పంపించేది వర్కర్లకి ఇవ్వని. అవుట్ అనేది పెట్టకపోయేది ఓన్లీ ఎండాకాలం వరకు. ఈ రోజు చేసినా మేమే చేస్తాను ఈ చెత్త పనిని, రేపు చేసినా మేమే చేస్తాను ఈ చెత్త పని. చెత్త పని వేరే వాళ్ళ చెవిలో చేస్తలేదు, ఉరిన పని మేమే చేస్తాను. కానీ ఎంత ఇబ్బందులకు గురి చేస్తారంటే మమ్మల్ని ఒక అంటే చెప్పద్దు, అసలు ఘోరంగా చూస్తారు మమ్మల్ని. ఎంత చేసినా చెయ్యలేదు అనే పదమే తప్ప చేస్తానమని ఒక్క రోజు కూడా మాట్లాడిన పాపాన పోలేదు.
మొన్న మేయర్ గారు మీటింగ్ పెట్టి కూడా చెప్పిండు వర్కర్లు పని చేస్తలేరు అన్నారుగా, వర్కర్లు బరాబర్ పని చేస్తారని మేయర్ గారు అన్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి వచ్చిన మేడం గారు మాత్రం ఏ రోజు పని చేస్తానమని మాట్లాడలేదు. వర్కర్లుగా మీరు రమ్మంటారు కానీ ఆడికి వచ్చినాక మమ్మల్ని ఏం పట్టించుకుంటలేదు. దయచేసి ఈ మల్లమ్మ చావు కారణంతో కూడా మాకు న్యాయం జరగాలి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి శ్రమ దోపిడీ ఏ స్థాయికి వచ్చిందంటే మనుషులను మనుషులుగా చూస్తలేరు. మా వర్కర్లను ఒక పశువులుగా చూస్తున్నారు. మాకు బాధేస్తుంది ఆ మాట చెప్పడానికని. వాళ్ళ పరిస్థితి అది. నీకు నీళ్ళాతు, నీకు ఏదాతు, నీకు రెస్ట్ ఆతు, నీకు ఎండ లేదు, నీకు వాన లేదు, నీకు ఇచ్చేది లేదు అని అంటే ఈరోజు ఎక్కడికి వచ్చిందంటే పరిస్థితి ప్రాణాలు పోయే ఎక్కడికి వచ్చింది. రోజు 2 హాస్పిటల్ పోయి జాయిన్ అవుతారు. పోయి గ్లూకోజ్లు ఎక్కించుకొని ఇంటికి రాగానే మళ్ళీ పనికి రమ్మంటారు. ఈ విధానాన్ని ఖండిస్తూ చనిపోయిన మల్లమ్మకు న్యాయం జరిగే విధంగా ఆమెకు ప్రభుత్వం ఇచ్చే 4 లక్షల పోను, 20 లక్షల రూపాయలు ఆమెకు నష్టపరిహారంగా చెల్లించాలని, ఈ వేధింపులు ఆగాలని, లేని పక్షంలో జేఏసీగా మేము 25 సంవత్సరాల నుంచి ఈ యూనియన్ నడుపుతున్నాం. అనేక మంది కమిషనర్లు, అనేక మంది చైర్మన్లు, మేయర్లు అందరినీ కూడా మేము కలిసిన అనుభవం, వాళ్ళతో పని తీసుకున్న అనుభవం ఉంది. కానీ ఈ మేడం వచ్చిన కాడ నుంచి ఒక్కటే కుర్చీకాడ, మొత్తం అధికారం అంతా ఒకటే కుర్చీకాడ. ఏ చిన్న పని అడిగినా మేడం దిక్కే చూపెడతాంటే తప్ప మేము చేసి చూపెడతాం అన్నోళ్ళు లేరు. ముఖ్యంగా శానిటేషన్ విభాగంలో ఎస్ఐల దగ్గరనే సగం పని అయిపోతుంది మాకు ఎప్పుడైనా. కానీ ఈ మేడం వచ్చిన కాంచి 100కి 100 మేడం దగ్గరికే పోవాలి. మేడం బిజీ ఉంటారు, అన్నీ ఆమె చూసుకుంటే మాకు దొరకరు. నేను ఇవాళ చెప్తానని అనుకుంటే 15 రోజులు చెప్పాలి చెప్తాను. ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఈ విధానం నిన్న మల్లమ్మ చనిపోవడానికి పూర్తి బాధ్యత మేము కమిషనర్ గారిదే అంటున్నాం. మళ్ళీ ఇటువంటి పునరావృతం కావద్దనంటే పద్ధతులను చేంజ్ చేసుకోవాలి, మేడం మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మున్సిపల్ పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికురాలు ఈ నెల 21వ తారీఖున పనిచేయడం కోసం వచ్చింది. మధ్యాహ్నం పూట ఎండ దెబ్బతో చెట్టు కింద కూర్చున్న క్రమంలో తాను సొమ్మసిల్లు పడిపోయి జరిగింది. ఎంతసేపటికి కూడా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది మున్సిపల్ అధికారులకు మా వాళ్ళు రాలేదు అని చెప్పేసి అదేవిధంగా పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. అంతా వెతుకులాడినటువంటి క్రమంలో 23వ తారీఖు సాయంత్రం 6 గంటలకు తను చనిపోయి శవమై జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆమె వడదెబ్బ తగిలి చనిపోయిందంటే ప్రధాన కారణం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారే దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి మేము సిఐటిగా అన్ని కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పని వేళల్లో మార్పు లేకుండా తీవ్రమైనటువంటి ఎండలలో పనిచేయించి కనీసం వాళ్లకు తాగడానికి మంచినీళ్ళు లేకుండా, వాళ్లకు మజ్జిగ ప్యాకెట్ లేకుండా, ఓఆర్ఎస్ ప్యాకెట్ లేకుండా, వాళ్ళ మంచి చూడకుండా చెడు చూడకుండా ఒక గొడ్డు సాకిరి చేసే అటువంటి పద్ధతులలో ఈరోజు వాళ్ళతో పని చేయిస్తున్నారు. వాళ్ళకు కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ మేడంకు వాళ్ళకి కావాల్సింది పని చేయడమే తప్పితే ఆ కార్మికుడు ఎట్లా ఉండని బతికుంటే నా దగ్గర పని చేయాలో, చచ్చిపోతే అది మీ ఇష్టం. అంటే కుక్క చచ్చిపోతే గోడవతల బాలయ్య అనేటువంటి చందంగా ఈరోజు కమిషనర్ మేడం వివరిస్తుంది. కాబట్టి ఆమె వింత పోకడ మారాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఇప్పటికే ఈ మల్లమ్మ చనిపోవడానికన్నా ముందే 2-3 కూడా వడదెబ్బతో చనిపోయిన పరిస్థితి ఉంది. చాలా మందికి ఎండ దెబ్బ తగిలి హాస్పిటల్ కమిషనర్ మేడం మీద చర్యలు తీసుకుని తన విధుల నుంచి వెంటనే తొలగించి కొత్త కమిషనర్ ఇక్కడ నియమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో బాధ్యత కలిగినటువంటి కమిషనర్ లేకుండా 2 సంవత్సరాల నుండి కాలయాపనగా కొనసాగుతూ ఉన్నది. ఈ విషయంలో ఖచ్చితంగా కమిషనర్ అనే బాధ్యత కలిగిన కమిషనర్ ఉండాలి. అదేవిధంగా చనిపోయినటువంటి మల్లమ్మ గారి ఖచ్చితంగా ఎస్కరేష రావాలి. అదేవిధంగా వడదెబ్బకు సంబంధించినటువంటి ఎస్కరేష కూడా అందించాలి. వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. దాంతోపాటు మా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా సంసిద్ధంగా ఉంటాం.
అవి చెప్పిన అంశాలే అందరం చెప్తే కూడా బాగుండదు. ప్రధాన నిర్ణయం ఏంటంటే కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలను మానుకోకపోతే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా మేము ఆందోళన పోరాట కార్యక్రమాలు చేయడానికి జేఏసీగా ఏఐటీసీగా నిలబడి ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సింగరేణి సంస్థకు రక్తాన్ని చెమటగా మార్చి లాభాలను తెచ్చిపెడుతున్న కార్మికులను యాజమాన్యం కేవలం యంత్రాలుగా చూస్తుందే తప్ప వారి ప్రాణాల కనీస విలువ ఇవ్వడం లేదని సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి బ్రాంచ్ కార్యదర్శి కుంట ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. RG2 ఏరియా OCP3 ప్రాజెక్టులో పని వేళలు మార్చాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా కార్మికులు ఆందోళన చెందుతున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయగా ఈ సందర్భంగా సిఐటి బ్రాంచ్ సెక్రటరీ కుంట ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ సహాయ కార్యదర్శి రాంప్రసాద్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ వినేష్ తదితరులు ఉన్నారు. గతంలో చాలా సార్లు సమయాల్లో మార్పులు, డ్యూటీ సమయాల్లో మార్పులు అనేవి జరిగినాయి. డ్యూటీ సమయాల్లో మార్పు చేయడం వల్ల కంపెనీకి ఏమాత్రం నష్టం జరగదు. కేవలము ఫస్ట్ షిఫ్ట్ లో ఒక 1 అవర్ బిఫోర్, అదే విధంగా సెకండ్ షిఫ్ట్ లో ఒక 1 అవర్ చేయడం వల్ల మధ్యాహ్నము గ్రౌండ్ మాంటెడ్ లో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఫోర్మెన్లు గాని, జనరల్ అసిస్టెంట్ గాని, కేబుల్ బాయ్లు గాని, ట్రిప్మెన్లు గాని, బ్లాస్టింగ్ సెక్షన్ వాళ్ళు గాని, అదే విధంగా A&M వాళ్ళు గాని, ఇట్లా చాలా మంది గ్రౌండ్ మాంటెడ్ లో తిరుగుతా ఉన్నారు. 48 డిగ్రీల సెంటిగ్రేడ్ తోటి ఇక్కడ ఉష్ణోగ్రత ఉంటే లోపల దాదాపు 2-3 డిగ్రీలు ఇంకా పెరిగే ఉంటది. దాదాపు 50 డిగ్రీలు దాటిపోతా ఉన్నది. పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు జనాలు. కాబట్టి సింగరేణి యాజమాన్యం దీనిపై దృష్టి సారించాలి. వెంటనే ఈ యొక్క షిఫ్ట్ సమయాల్లో మార్పులు చేంజ్ చేయాలి. ఎన్టీపీసీ జ్యోతినగర్లో చిత్ర విచిత్ర నేర ఘటన జరిగింది. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఉన్న దుర్గా వైన్స్ పర్మిట్ రూమ్లో ఫర్నిచర్ను మద్యం మత్తులో ఉన్న ఓ మందు బాబు తగలబెట్టాడు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి జరిగింది. విషయంలోకి వస్తే ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన ఓ హత్య కేసులో ఒకరిని చంపి అతని మృతదేహాన్ని 7 ముక్కలు చేసిన నిందితులుగా ఉన్న ఒకరు కరీంనగర్లో ఉంటూ ఉండగా కోర్టు వాయిదాకు హాజరు కావడానికి నిన్న ఇక్కడికి వచ్చాడు. నిన్న సాయంత్రం దుర్గా వైన్స్ పర్మిట్ రూమ్లో మద్యం సేవించాడు. అక్కడ ఛార్జింగ్ పెట్టిన పవర్ బ్యాంక్ కనిపించకపోవడంతో వైన్స్ నిర్వాహకులతో గొడవకు దిగాడు. అతడు వైన్స్ నిర్వాహకులను బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీన్ని మనసులో పెట్టుకొని సదరు వ్యక్తి నిన్న అర్ధరాత్రి వైన్స్ వెనుక వైపు నుంచి వైన్స్ పై అంతస్తులో ఉన్న పర్మిట్ రూమ్కు చేరుకున్నాడు. దర్జాగా అందులోని టేబుళ్లను, బెంచీలను, ఖాళీ బాటిళ్లను, ఖాళీ సంచులను కుప్పగా వేసి తాపిగా నిప్పంటించాడు. తగలబడుతున్నాయని నిర్ధారించుకున్న ఇతడు దర్జాగా బయటికి వెళ్ళిపోయాడు. ఈ మంటలను చుట్టుపక్కల వారు చూసి ఫైర్ ఇంజన్కు సమాచారం ఇవ్వడంతో మంటలను ఫైర్ ఇంజన్ ఆర్పివేసింది. అప్పటికే మొత్తం తగలపడిపోయాయి. ఈ నష్టం 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని వైన్స్ యజమానులు తెలిపారు. కాగా ఎన్టీపీసీ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కేసు నమోదు చేశారు. అధికారికంగా వెల్లడి చేయవలసి ఉంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది.
ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.